వారు అన్నపానములు పుచ్చుకొందురు. ఎలాగా? వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై, ఏ శత్రువు భయం లేదు, ఏ ఇంట్రెస్ట్ లేదు, ఏ ఈఎంఐ లేదు, ఏ గొడవ లేదు, హ్యాపీగా కదా. ఇజ్రాయేల్ ప్రజలు వారు చేసిన పాపమును బట్టి, వారు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు వారిని గద్దించాడు, అనేక మార్లు వారిని శిక్షించాడు, అన్యులకు వారిని అప్పగించాడు. మరి వారిని తరిమినప్పుడు ఒకవేళ వారు మారు మనసు పొందితే, ఒకవేళ వారు దేవుణ్ణి దగ్గర వారు పశ్చాత్తాపడితే దేవుడు వారిని దాచిపెట్టేవాడు, దేవుడు వారిని బ్రతికించేవాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా అట్లనే ఉందా? అయితే ఎప్పటికీ నువ్వు పడిపోకుండా వాక్యములో స్థిరులై ఉండండి, వాక్యానుసారం జీవించండి, బహుబలమైనటువంటి జీవితాన్ని కొనసాగించండి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మరి మనం చూసినప్పుడు అక్కడ మనం దేవుని మాట విని ఆయన కట్టడలను అనుసరించినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదములు మనల్ని వెంటాడుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటమ్మా అక్కడ ఏమని ఉంటుంది? మనము దేవుని మాట విని ఆయన కట్టలను అనుసరించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆశీర్వాదములు వారిని వెంబడిస్తాయంట. హల్లెలూయా. నువ్వు వెళ్ళి కష్టపడి సాధించాల్సింది లేదు, దేవుడే ఆశీర్వాదములను నీ వెంట పంపుతాడంట. అప్పుడు అవి నిన్ను వెంబడించి నిన్ను గొప్పగా చేసి నీ జీవితంలో స్థిరముగా ఉండి నీ పిల్లలకు కూడా అవి కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి దేవుడు నీ దేవుడు. అందుకే నువ్వు ఏం చేయాలి? విధేయత చూపించాలి, విధేయత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. హల్లెలూయా. విధేయత చూపువానిగా ఉండాలి. అందుకనే మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానాలపైన ఆధారపడాలా. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మరి ప్రార్థిస్తూ, దేవా ఇదిగో నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా, నువ్వు నాకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చినావు, కుమార్తెని ఇచ్చినావు ప్రభా, కుమారుని ఇచ్చినావు ప్రభా, చక్కటి భర్తను భార్యని ఇచ్చినందుకు వందనాలు ప్రభా, నాకు మంచి సంఘముని ఇచ్చినందుకు వందనాలు, ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు ప్రభా, నేను ప్రతిరోజు నా జీవితంలో నేను చక్కటి ఆహారం తీసుకున్నాను, నువ్వు ఇచ్చినందుకు వందనాలు. కృతజ్ఞత. కష్టాలు వచ్చినప్పుడే మనం దేవుడు గుర్తుకొస్తాడు, అట్లా కాదు ఎవ్రీ డే. సాతాను నీ దగ్గరకు వస్తుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఆత్మీయ సహవాసం లేకపోవడమే. సాతాను నీ చుట్టూ ఉండి నిన్ను బాధ పెడుతున్నాడు, దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోవడమే. సాతాను నీ జీవితంలో నిన్ను అనేక విధాలుగా నిన్ను బాధ పెడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పాపంతో నిండి ఉంటుంది, కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులంతా కూడా ప్రార్థన, దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క ప్రసన్నత గనక నీ జీవితంలో ఉంటే గనక నీ జీవితం అద్భుతంగా దేవుడు మారుస్తాడు. గట్టిగా చప్పలు కొడదామని. సాతాను నీ జీవితంలో కనబడడు. ఎవడో ఏదో ప్రయోగం చేస్తే అది నీ జీవితంలో పనిచేయదు. అది నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ ముందు నిలుచున్నప్పుడు నీ పరిస్థితిని చూసి పారిపోవాల్సింది, అంతే. హల్లెలూయా. అంతేగాని వాడేదో చేశాడు, వీడేదో చేశాడు, అది నాకు వచ్చింది అంటే నీ లైఫ్లో నువ్వు ఏమి కలిగి లేవంటే ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి అనుభవము గుండా నువ్వు ప్రయాణం చేయట్లే. దేవుడిచ్చాడు జ్ఞానం, దేవుడిచ్చాడు శక్తి, దేవుడిచ్చాడు కృప, దేవుడిచ్చాడు వాగ్దానాలు. వాటిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ దేవుని మార్గములో నడవడం వల్ల అపవాదికి మన జీవితంలో చోటు ఉండదు. ఎప్పటికీ వాటిని నువ్వు శోధించలేడు. బికాస్ నీ ఆలోచన అంతా సాయంత్రం ప్రేయర్ ఉంది, నేను ప్రేయర్కి వెళ్ళాలి, నేను ప్రార్థనలు ఏకీభవించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యం వినాలి, దేవునిలో బలపడాలి, ఇదే ఆలోచన. శోధన వచ్చింది, ఎవడో ఫోన్ చేస్తాడు, అరే ఈరోజు మనం అది ఇది అంటాడు. లేదు, ఈవినింగ్ నేను బిజీ, నా షెడ్యూల్ బిజీ. లేదురా, రారా, తప్పకుండా వెళ్దాం, పెళ్ళికి వెళ్ళాలి, మనం వెళ్ళకపోతే ఎట్లా? వాక్యం కంటే గొప్ప పెళ్ళి కదా. పరలోక రాజ్యంలో సీట్ ఇస్తాడు రాసి ఆ పెళ్ళికి పోతే. మనకి దేవుని సన్నిధి కంటే పెళ్ళిళ్ళు, రెస్టారెంట్లు కదా, బయట పరిస్థితులు, విందులు, వినోదాలు మనకు ముఖ్యం. దేవుని వాక్యం కాదు, దేవుని సన్నిధి కాదు. అవకాశం ఉండి కూడా రాలేదు చాలామంది దేవుని సన్నిధికి. ఇది ఎందుకో తెలుసా? అది దేవుని పట్ల వారికి ఉన్నటువంటి మరి విశ్వాసాన్ని, నీతిని అక్కడ గుర్తు చేస్తూ ఉంది. పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, కానీ మనకు భయము, భక్తి ఉంటే గనక ఆదివారం మనం మందిరంలో ఉంటాం కదా. మనం ఆ భయం కలిగి ఉండాలి, ఆ విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ
చక్కపెడతాడు. స్వస్థత మరియు ఆశీర్వాదం అనే దేవుని కృప మీకు ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఉచితముగా, బహుమానంగా దేవుడు నీ చేతిలో పెడతాడు. హల్లెలూయ. నీ గర్వఫలము కావచ్చు, నీకున్నటువంటి ఆ డ్రీమ్స్, ఆ కళలు ఏవైతే నీకున్నాయో, ఒక మంచి ఇల్లు కావచ్చు, లేదా ఆత్మీయ వరాలు కావచ్చు, జ్ఞానము కావచ్చు, ఆస్తులు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, దేవుడు ఏదైనా నీకు ఇవ్వగలడు నీ విశ్వాసమును బట్టి. పరిధులు ఉండవు దేవుని దగ్గర, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇంతే ఇస్తాడని కాదు. నీవు ఒకవేళ అర్హుడవైతే, అర్హురాలవైతే 1000 కోట్లు నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయ. ఇవ్వగలడు, అసాధ్యమైంది లేదు. కానీ నీ క్యారెక్టర్, నీ గర్వం అడ్డొస్తుంది, నీ ప్రవర్తన అడ్డొస్తుంది. స్వస్థత, ఎలాంటి మనిషికైనా దేవుడు స్వస్థత ఇవ్వగలడు. కానీ మీరు అనుకోవచ్చు, గర్వం ఉంటే ఏంటి, ఏది ఉంటే దేవుడు ఇవ్వాలి కదా, దైవజనుడు ప్రార్థన చేస్తే ఇవ్వడండి. ఆయన ఏం బిజినెస్ మ్యాన్ కాదు, పెట్టుబడి పెట్టంగానే నీకు శాంక్షన్ చేయడానికి. నీతిమంతుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం డైరెక్ట్ పరలోకానికి కనెక్ట్ అవ్వాలి. ఆ దేవుడు మనకు బోధించాలి. నా చేతులు ఆయనకు అప్పగించుకుంటాను, నా శరీరం ఆయనకు అప్పగించుకుంటాను. ఏ బలహీనత ఉన్నా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు దేవుడు ఇచ్చిన చక్కటి వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆయన మాటలు, అది మన హృదయంలో, మన జీవితంలో ఫలించును గాక. ఆ మాటలు విన్న వారికి జీవమునిచ్చువాడా నీకు స్తోత్రం ప్రభా. జీవమును కలుగజేయువాడా నీకు వందనాలు ప్రభా. నీ మాటలు, నీ వాక్యమును బట్టి మా జీవితంలో వెలుగు, మా జీవితంలో ప్రభావం, నూతనమైనటువంటి ఆ ఆశీర్వాదాలు. అవును తండ్రి, ఈరోజు మేము విన్న వాక్యము ప్రభా, ఇది ఇజ్రాయేలు ప్రజలకే కాదు, ఈరోజు మాకు కూడా వర్తిస్తుంది ప్రభా. ఈరోజు నాయనా నీవు అన్యులకు ఆ బాధ్యతను అప్పగించినావు ప్రభా. అన్యులకు నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క తండ్రి అధికారమును బట్టి ఈరోజు ప్రభా నీ ప్రజలపైన వారు తిరగబడుతూ ఉన్నారు. ఇది కేవలం నీ చిత్తము, నీ ఏర్పాటు, నీ ఉగ్రత అని గ్రహించు నీ ప్రజలు మేలుకొందురుగాక, గ్రహించుదురుగాక, తమ జీవితంలో మార్చుకుందురుగాక ప్రభా. ఆ దినమున నీ వారిని దాచిపెడతానన్నావు ప్రభా. తండ్రి, నీ తట్టు తిరిగిన వారందరినీ కూడా నువ్వు కాపాడుతానన్నావు. మా తరములోనే మా క్రియలను బట్టి మాకు క్షమాపణ దయచేయండి, పరిశుద్ధతనివ్వండి, నీతినివ్వండి ప్రభా. మేము ఎల్లప్పుడూ నీ బిడ్డలముగా తండ్రి, ఎల్లప్పుడూ ప్రభా నీకు మేము బిడ్డలముగా, సాక్షులముగా మేము ఉండుట కృపణ దయచేయండి. ఉన్నతమైన విలువను నువ్వు ఇచ్చినందుకు వందనాలు, ఖ్యాతిని ఇచ్చినందుకు వందనాలు, అభిషేకమును ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీ కృప మా పైన ఉన్నందుకు వందనాలు. వారి కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేసి మహిమ ఘనత మీరే పొందమని, మరి ముఖ్యంగా స్వస్థత సర్వ శరీరముకు నీవు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.